ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక వారంలో ఈ శివైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనము గత కొంతకాలంగా శోధన అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. శోధన విషయాలు మనం సాధ్యమైనంత వరకు మనకు అవసరమైన విషయాలను కంప్లీట్గా మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేశాం కదండి. అపవాది శోధకుడు అంటే అపవాది, మోసగాడు, అబద్ధికుడు, సాతాను అనేకమైన పేర్లు ఉన్నాయి కదండి. శోధన ఎవరి ద్వారా వస్తుందో మనకు తెలుసు. శోధన రావడం ద్వారా ఏం జరుగుతుందో కూడా మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేశాం. అయితే ఇంకొంచెం లోతుగా ఈ శోధన నుంచి కొద్దిగా లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ శోధన మన జీవితాలలో వచ్చినప్పుడు, లేకపోతే మనం ఒక పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు అది శోధననా లేకపోతే పరీక్షణ అనే విషయము తెలుసుకోవలసిన అవసరము ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి ఉంది అనే విషయాన్ని కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. సాతాను ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి శోధించలేడు. ఎందుకంటే దేవుడు శోధించడు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం యాకోబు పత్రికలో. అపవాది దేవుణ్ణి శోధించలేడు కాబట్టి ఎవరిని శోధించే ప్రయత్నం చేస్తున్నాడు? మనిషిని శోధించే ప్రయత్నం చేస్తున్నాడు. అపవాది మనిషిని శోధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అపవాది మనిషిని శోధించే ప్రయత్నం చేస్తున్నాడు? మనిషి పట్ల మనిషిని ఆధారం చేసుకొని, లేకపోతే మనిషిని కేంద్రంగా చేసుకొని దేవుడు ఈ సృష్టిని చేశాడు అనే విషయం మనకు తెలుసు. ఈ సృష్టి సృష్టించబడింది అని అంటే అది కేవలము మనిషి కొరకు మాత్రమే. మనిషిని ఆధారం చేసుకుని మాత్రమే ఈ సృష్టి అంతా సృష్టించబడింది. ఒకవేళ మనిషి అనేవాడు ఈ భూమి మీద లేకపోతే ఈ సృష్టికి ఏమైనా అర్థం ఉందా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. సృష్టించబడిన ప్రతిదీ కూడా వాటికి ఏదైనా ఉద్దేశం ఉందా? సూర్యచంద్ర నక్షత్రాలు, మహాకాశములు కానీ, సముద్రము, చేపలు, ఏవైనా వేటిని తీసుకున్న మనిషి లేకపోతే వాటి యొక్క ఉద్దేశము అర్థం లేనిదే. మనిషి కొరకు మాత్రమే సమస్తాన్ని కూడా దేవుడు సృష్టించాడు అనే విషయం మనకు ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అపవాది ఎందుకు మనిషిని శోధించే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, మనిషిని శోధించడం వలన, మనిషిని తన ఆధీనములో తీసుకోవడం వలన దేవునిని ఏమీ చేయలేని అపవాది, దేవుని చేతిలో ఓడిపోయిన అపవాది మనిషిని ప్రేరేపించడం ద్వారా ఈ సృష్టిని కూడా ప్రభావితం చేయడానికి వాడికి ఇష్టపడుతున్నాడు. మనిషిని ప్రేరేపించడం ద్వారా, మనిషిని తన ఆధీనములో తీసుకోవడం ద్వారా దేవుడు చేసిన సృష్టిని నిర్వీర్యం చేయడానికి వారి యొక్క ప్రయత్నాలు మొదటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి కదా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కొంచెం లోతుగా వెళ్తే నీ ద్వారా, నా ద్వారా వాడి యొక్క ఆలోచనలు ఏంటో, ఏమి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో కొంచెం లోతుగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కేవలము నా ఆశలను తీర్చుకోవడానికో, లేకపోతే నా సొంతంగా నేను జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అంటే అది కేవలం నా కొరకు మాత్రమే నేను చేస్తున్నాను అని అనుకోవడం పొరపాటు. దాని ద్వారా లోతుగా వెళ్తే అనేకమైన విషయాలు మనకు బయలుపడతాయి. నేను ప్రేరేపించబడడం ద్వారా, నేను అపవాది ఆలోచనలకు లొంగిపోవడం ద్వారా లోకంలోని ఆశలు, శోధన అంటే ఏంటో తెలుసు, శోధనలు ఎలా వస్తాయో అన్ని నేర్చుకున్నాం. వాటి గురించి మళ్ళీ నేను చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ అన్ని విషయాలు తెలుసు. కాబట్టి వాడు మనల్ని అనేక అంశాల ద్వారా ప్రేరేపించి శోధించడం ద్వారా, లొంగ తీసుకోవడం ద్వారా మొట్టమొదటగా ప్రభావితం చేయబడేవాడు ఆ వ్యక్తి మాత్రమే అనే విషయం మనకు అర్థం. అంటే ఏ వ్యక్తి అయితే శోధనకు లొంగిపోతున్నాడో ఆ వ్యక్తి జీవితము మొట్టమొదటగా సర్వనాశనం చేయడానికి వాడు ఇష్టపడుతున్నాడు. దేవుని స్వరూపంలో చేయబడిన మనిషిని దేవుని చిత్తములో ఉండకుండా చేయడానికి వాడి యొక్క ఆలోచన.
మనిషిని ప్రేరేపించడం ద్వారా ఇంకొక విషయం ఏం జరుగుతుంది, ఆ వ్యక్తి శోధనకు లొంగిపోయి కష్టాలు తెచ్చుకోవడం మాత్రమే కాదు, కానీ శ్రమల గుండా వెళ్ళడం మాత్రమే కాదు, కానీ దేవుని చిత్తంలో నుండి తప్పిపోవడం మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తితో పాటుగా తన కుటుంబాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతున్నాడు కదండి. ఒక వ్యక్తి శోధించబడడం ద్వారా, ఒక వ్యక్తి దేవుని చిత్త ప్రకారము జీవించకుండా తన ఇష్ట ప్రకారము జీవించడం ద్వారా తను మాత్రమే కాదు నష్టపోయేది, తన కుటుంబాన్ని కూడా నష్టంలోకి తీసుకొస్తున్నాడు అనే విషయము విశ్వాసికి అర్థం కావాలి, క్రైస్తవునికి అర్థం కావాలి. కేవలం నువ్వు కాదు వాడి టార్గెట్, నువ్వు నేను కాదు వాడి టార్గెట్. నీ ద్వారా నా ద్వారా కొన్ని అనేకమైన విషయాలను వాడు ప్రభావితం చేయడానికి దేవుని సృష్టి అంతటిని కూడా, దేవుని చిత్తములో చేయబడిన సృష్టి అంతటిని కూడా ఆయన ప్రణాళిక నెరవేర్చబడకుండా చేయాలన్నది దేవుని అపవాది యొక్క ప్రాముఖ్యమైన లక్ష్యం. దేవుని ఏం చేయలేడు కాబట్టి ఆధారం ఎవరు సృష్టికి? నీవు నేను మనమే. సో నీవు నేను ప్రేరేపించబడడం ద్వారా, శోధింపబడడం ద్వారా, వారి ఆధీనములో తీసుకోవడం ద్వారా మొట్టమొదటగా నీవు ప్రభావితం చేయబడుతున్నావు. నీవు దేవుని చిత్తములో నుంచి తప్పిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని కూడా దేవుని చిత్తములో నుంచి తీసివేసే విధంగా కదండి. ఒక వ్యక్తి ఏదైనా ఒక బలహీనతకు లొంగిపోయాడు అని అనుకుందాం, లేకపోతే తాగుడుకు అలవాటు పడ్డాడు అనుకుందాం. ఆ వ్యక్తి తను మాత్రమే బాధపడుతున్నాడా? తన ఆరోగ్యాన్ని మాత్రమే పాడు చేసుకుంటున్నాడా? ఖచ్చితంగా కాదు. తన ద్వారా తన కుటుంబము ఎంతగా ప్రభావితం చేయబడుతుంది, ఎంతగా ఇబ్బందుల పాలవుతుందో ఒకసారి ఆలోచించేద్దాం. తను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతున్నాడు ఒక వ్యక్తి శోధించబడడం ద్వారా, అపవాది చేతిలోకి వెళ్ళడం ద్వారా. అది ఎలాంటి శోధన అయినా కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు. అంటే వాడి యొక్క టార్గెట్ ఏంటి? నీవు, నీ ద్వారా నీ కుటుంబము, నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకు? సృష్టించబడినప్పుడు దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ సృష్టికి ఆధారము ఒక కుటుంబమే, ఆదాము అవ్వలే. ఈ ఒక్క కుటుంబం ద్వారా, మొదటి కుటుంబం ద్వారా ఈ సృష్టి అంతా సృష్టించబడింది. వారి ద్వారానే సమస్తమును కూడా దేవుని చిత్త ప్రకారము నెరవేర్చబడాలి, ఆశీర్వదించబడాలి, విస్తరించబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ కుటుంబాలు ఈ భూమిని పరిపాలన చేయాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే కుటుంబాన్ని నాశనం చేయడం ద్వారా, కుటుంబంలో అసమాధానాన్ని తీసుకురావడం ద్వారా, పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన ఈ కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి అపవాది ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఏం చేసే ప్రయత్నం చేస్తాడు? నిన్ను ఈ లోకములోకి తీసుకువెళ్ళే, లోకంలో ఉన్న పరిస్థితుల వైపు ఆకర్షించి లోక జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. 2 జ్ఞానాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. పైనుండి వచ్చు జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానానికి ఇంకొక పేరుంది, దయ్యముల జ్ఞానము. దేనిని హృదయములో, మనిషి యొక్క హృదయంలో, లేకపోతే మనిషి కుటుంబంలో, ఒక వ్యక్తి కుటుంబంలో చొప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే దయ్యముల జ్ఞానాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాడు. భూ సంబంధమైన జ్ఞానాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తాడు. ఈ భూ సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నావు అంటే అందులో దాచబడి ఉన్నదేంటి?
ఈ జ్ఞానము కొరకు ఒక వ్యక్తి ప్రయాసపడుతున్నాడు, ప్రయాసపడేలా చేస్తుంది అపవాది. అంటే అర్థం ఏమవుతుంది? దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో. ఏముంది ఇక్కడ? ఈ భూ సంబంధమైన జ్ఞానంలో మత్సరము వివాదము, ఎన్వి అంటే అసూయ, వివాదము, గొడవలు. అంటే ఒక వ్యక్తిని చూసి తట్టుకోలేని స్థితి, ఒక వ్యక్తికి జ్ఞానమున్నా, ఒక వ్యక్తికి మనకు నచ్చని లేక మనలో లేని లక్షణాలు ఎదుటి వ్యక్తిలో కనిపించినప్పుడు అసూయ ఒకటి పుడుతుంది. సహజంగా ఇది ఈ లక్షణాన్ని ఒక వ్యక్తిలో తీసుకొచ్చే ప్రయత్నాన్ని అపవాది చిన్నప్పటి నుంచి కూడా చేస్తూనే ఉంటాడు. మత్సరము, అసూయ కుటుంబాలలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒక కుటుంబాన్ని చూసినప్పుడు, ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక ఉన్నత స్థానాన్ని చూసినప్పుడు, లేకపోతే ఆ వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలను చూసినప్పుడు మనలో పుట్టేది, మనకు వ్యతిరేకంగా ఆ వ్యక్తి పని చేస్తున్నాడని కాదు, కానీ మనలో కొన్ని లక్షణాలు ఉండవు, ఆ ఎదుటి వ్యక్తిలో కొన్ని లక్షణాలు కనపడతాయి. కుటుంబాలలో సహజంగా ఈ ఎన్వి, అసూయ అనేది వాడు మొదటి నుంచి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. గొడవలకు కారణం అదే. కుటుంబాల మధ్య గొడవలకు కారణము, వ్యక్తులకు మధ్య గొడవలకు కారణము మత్సరము కదా, గొడవలు. ఇవి తీసుకురావడం వలన, ఈ జ్ఞానాన్ని ఒక కుటుంబంలో తీసుకురావడం వలన, భూ సంబంధమైన జ్ఞానాన్ని కుటుంబంలో తీసుకురావడం వలన ప్రతి నీచ కార్యము కూడా అక్కడ ఉంటుంది. అల్లరి, ప్రతి నీచ కార్యము అక్కడ ఉంటుంది. వీటికి లోబడేలా, వీటిలోకి వచ్చేలా అపవాది ఒక వ్యక్తిని లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భూ సంబంధమైన, అది నువ్వు గొప్ప జ్ఞానాన్ని సంపాదించవచ్చు, గొప్ప తెలివి ఉండొచ్చు. ఆ తెలివి ఏం చేస్తుంది అని అంటే ఇంకొక వ్యక్తిని చూసినప్పుడు తట్టుకోలేని స్థితిలో ఉంటుంది. ఇంకొంచెం తనకంటే జ్ఞానం ఇంకొంచెం తనకంటే ధనవంతుడు కనపడినా, ఇంకొంచెం తనకంటే జ్ఞానవంతుడు కనపడినా, కొంతమంది తనకంటే అందంగా ఒకవేళ ఎవరు ఉన్నా, అంటే తనకంటే కొద్దిగా గొప్పగా ఎవరున్నా ఆ వ్యక్తిలో పుట్టేది ఏంటిది? అసూయ. అది ఒక కుటుంబంలోనే కావచ్చు, కుటుంబాల మధ్యలో కావచ్చు, స్నేహితుల మధ్యలో కావచ్చు. ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అపవాది? ఒక వ్యక్తికి పడకుండా మత్సరము, గొడవలు తీసుకురావడం వలన ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పైనుండి వచ్చే జ్ఞానం అలాంటిది కాదు. దేవుని చిత్తములో ఒకవేళ మనము ఉన్నట్లయితే, దేవుని జ్ఞానాన్ని ఒకవేళ మనము కలిగి ఉన్నట్లయితే, అందులో ఉన్న లక్షణాలు అద్భుతంగా రాయబడ్డాయి ఇక్కడ. అది పవిత్రమైనది. ఆ జ్ఞానం ఎలా ఉంటుంది? అది పవిత్రమైనది. తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడుతుంది, కనికరముతో, మంచి ఫలాలతో, పక్షపాతం లేకుండా, వేషధారణ లేకుండా ఉంటుంది. దేవుని చిత్తానికి లోబడుతుంది, దేవుని ఆజ్ఞలకు లోబడుతుంది, గొడవలు పెట్టుకోదు, అల్లరి చేయదు, మృదువుగా ఉంటుంది. అంటే ఈ లక్షణాలు ఎలా ఉన్నాయి? దేవుని లక్షణాలు, దేవుని కుటుంబము, దేవుని చిత్తములో ఉన్న కుటుంబము కలిగి ఉన్న లక్షణాలు ఇవి. పైనుండి వచ్చిన జ్ఞానం ఎలా ఉంది? భూ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంది? ఈ ప్రయత్నాలు చేయడం ద్వారా, ఈ లోక జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా, ఒక వ్యక్తి అంటే అసూయ పడేలా చేయడం ద్వారా, గొడవలు పెట్టుకోవడం ద్వారా దేవుని చిత్తములో నుంచి ఆ వ్యక్తి, ఆ కుటుంబము తప్పిపోయేలా జీవించాలి. మొట్టమొదటగా కుటుంబాన్ని నిర్వీర్యం చేయడానికి ఎందుకు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ వివాహ వ్యవస్థను నిర్వీర్యం చేయాలి. ఏమవుతుంది? తద్వారా, దాని ద్వారా కుటుంబ వ్యవస్థను నాశనం చేయడం ద్వారా ఏమవుతుంది? సంఘము నాశనం అవుతుంది, సంఘము బలహీనపడుతుంది. అవునంటారా కాదంటారా? సంఘం అంటే ఎవరు? యూనిట్ ఆఫ్ ఫ్యామిలీసేగా. అంటే కొన్ని కుటుంబాలు కలిస్తేనే సంఘంగా ఏర్పడుతుంది. ఒక కుటుంబము బలహీనపడడం ద్వారా, కుటుంబములో అసమాధానం ఉండడం ద్వారా, సమాధానం లేని స్థితి ఉండడం ద్వారా, కుటుంబము లోకాశలకు లోబడి జీవించడం ద్వారా, ఈ కుటుంబము సంఘములో చేర్చబడినప్పుడు, సంఘములో ఉన్నప్పుడు ఏమవుతుంది? సంఘము బలహీనపడుతుంది. సంఘం ఎవరు? క్రీస్తు వారి శరీరమేగా కదండి.
సంఘము క్రీస్తువారి శరీరము. క్రీస్తువారి శరీరము బలహీనపడాలి. సంఘము పట్ల దేవుని చిత్తము ఏదైతే ఉందో అది నెరవేర్చబడకూడదు. కేవలం మనం అనుకుంటాము, నా సొంతంగా నేను ప్రయత్నం చేస్తున్నా, నా సొంతంగా నేను సంపాదించుకుంటున్నా, నా సొంతంగా నేను అనుభవిస్తున్నా, ఇది నాది 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 ఒకవేళ అనుకుంటూ దాని వైపుగా ప్రయత్నం చేస్తూ ఉంటే, పరిగెత్తే ప్రయత్నం చేస్తుంటే అది మనకు అర్థం కావాల్సిన విషయము, నేనొక్కడిని మాత్రమే కాదు అందులో ప్రభావితం చేయబడేది, నేనొక్కడిని మాత్రమే కాదు దేవుని చిత్తములో నుంచి తప్పిపోయేది, నాతో పాటు నా కుటుంబాన్ని కూడా తీసుకువెళ్తున్నా. నా కుటుంబంతో పాటు సంఘములో ఉన్న ఏదైతే బలంగా ఉండాలని, సంఘము బలంగా ఉండాలని, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి అని దేవుని ఉద్దేశం ఉందో, ఆత్మ సంబంధమైన సంఘముగా కాకుండా శరీరానుసారమైన సంబంధం కలిగిన సంఘముగా ఒకవేళ కట్టబడడానికి నా కుటుంబమే కారణమయ్యే అవకాశం ఉంది. నేనొక్కడనే కాదు, నా కుటుంబం మాత్రమే కాదు శోధనకు లొంగిపోయేది, నా ద్వారా సంఘం ఎఫెక్ట్ అవుతుంది, నా ద్వారా సంఘము ప్రభావితం చేయబడుతుంది, బలహీనపడుతుంది. ఇది వాడి యొక్క ఫస్ట్ నుంచి కూడా వాడి యొక్క ప్రణాళిక. ఎందుకు ఇంతగా వాడు చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకు వ్యక్తిని లేకపోతే మనిషి పట్ల లేకపోతే సంఘము పట్ల అపవాదికి ఎందుకు అంతగా కోపం ఉంది అని అంటే మనకు తెలుసు. సృష్టి ఆరంభములో కూడా, అంటే సృష్టి చేయకముందు పరలోకంలో ఏం జరిగిందో మనకు తెలుసు కదా. కెరూబుగా లూసిఫర్ ఉన్నాడు, తోసివేయబడ్డాడు, తనలో హృదయంలో పాపం వచ్చింది. ఎందుకు పాపం వచ్చింది తన హృదయంలో? ఎందుకు ద్వేషాన్ని పెంచుకున్నాడు? తన హృదయంలో పాపము కనపడేంత వరకు యథార్థంగా పనిచేసిన ఈ లూసిఫరు, ఈ దేవదూత లేకపోతే దేవునికి పర్సనల్ అసిస్టెంట్గా ఉన్న అన్ని విషయాలను చూసుకోవడానికి నియమింపబడిన ఈ లూసిఫరు, కెరూబు తన హృదయంలో ఎందుకు పాపాన్ని పెంచుకున్నాడు? చక్కగా సృష్టిని చేస్తున్నాడు కదా, దేవుని చిత్తం చేస్తున్నాడు కదా, ఎందుకు తన హృదయంలో పాపాన్ని పెంచుకున్నాడు అంటే ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతాను. 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాను. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీరందరూ అంటే పైనుంచి చూస్తే అంత దేవదూతల గురించి మాట్లాడుతున్నాడు. దూతలందరూ కూడా రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరు దేవదూతలందరూ? ఎవరైతే రక్షణ ద్వారా దేవుని స్వాస్థ్యానికి వారసులు అవుతారో, పరలోక రాజ్య వారసులు అవుతారో, ఎంతమంది అయితే క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని చిత్త ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తారో, తమ పాపాలను ఒప్పుకొని ఆయనను అంగీకరించి పరలోక రాజ్య వారసులుగా చేయబడతారో, స్వాస్థ్యము అని రాయబడింది కదా, దేవుని స్వాస్థ్యము, పరలోకాన్ని స్వాస్థ్యముగా పొందుకుంటారు. వీళ్ళందరికీ పరిచారము చేయడానికి ఏర్పరచబడిన వారే దేవదూతలందరూ కూడా మనిషిని సేవించడానికి, మనిషికి పరిచారం చేయడానికి, సేవకులుగా ఉండడానికి దేవదూతలను ఏర్పాటు చేశాడు దేవుడు. అంటే దేవదూతలందరూ నీకు పరిచారం చేయాలి, నాకు పరిచర్య చేయాలి. వాళ్ళ డ్యూటీ అది. అందుకొరకు వాళ్ళు నియమింపబడ్డారు. దేవుని పరలోక రాజ్యానికి లేకపోతే దేవుని స్వాస్థ్యానికి వారసులు ఎవరు అని అంటే మనిషి, నీవు నేను, మనమే. దేవదూతలు కానే కాదు. ఈ విషయము లూసిఫర్కు నచ్చట్లా. మొదటి నుంచి కూడా అపవాది దేవుని దగ్గర, దేవుని సభాపర్వతం మీద తనతో పాటుగా నివసిస్తూ దేవుని చిత్తాన్ని, ప్రణాళికను చేస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఒకరోజు దేవుడు ఏమి ఆలోచన చేశాడు? నా స్వరూపములో, నా పోలికలో మనిషిని చేయాలి, అతను భూమిని అంతటిని ఎలా తనను పరిపాలన చేయాలి, తను అధికారిగా ఉండాలి, తన స్వాస్థ్యము తనకిచ్చాడు దేవుడు, మనిషికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. ఈ విషయము దూతలకు నచ్చట్లే, అపవాదికి నచ్చలే.
సమస్తాన్ని చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. మొత్తాన్ని నేనే చేస్తున్నాను, నేనే పనులు చేస్తున్నాను. దాని తర్వాత వారసత్వం నాకే రావాలిగా. నేను ఉండాల్సిన ఈ అధికార స్థానంలో మనిషిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. ఆ విషయము వాడికి నచ్చట్లే. లోపల కోపాన్ని పెంచుకున్నాడు, పాపాన్ని పెంచుకున్నాడు. ఏ విధము చేతనైనాను దేవుడు ఏ పని చేస్తే మనిషి గురించి వాటి నుంచి తప్పించే ప్రయత్నం. మనిషిని చేయాలనుకున్నాడు, కుటుంబాన్ని చేయాలనుకున్నాడు, ఆ కుటుంబాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సంఘాన్ని స్థాపించాలనుకున్నాడు, కుటుంబాల ద్వారా సంఘాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచన చేద్దాం. నీ ద్వారా కేవలం నేను ఒక్కరినే అని అనుకుంటున్నామేమో, ఖచ్చితంగా కాదండి. నీ ద్వారా, నా ద్వారా ఒక సంఘము ప్రభావితం చేయబడుతుంది. నీ ద్వారా, నా ద్వారా కుటుంబము ప్రభావితం చేయబడుతుంది. ఈ విషయము ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అందుకనే మొదటి నుంచి కూడా దేవుడు వాడి ఆలోచనలు తెలుసు కాబట్టే ఆదాము అవ్వలకు కూడా దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? ఆదాముకి ఏతేను తోటను సేద్యపరచాలి, ఏతేను తోటను కాయుము అన్నాడు. కాయుము అన్నాడు. ఎందుకు కాయాలి? కాయం అంటే కాపలా కాయాలి. అంటే ఏదో అపాయం జరుగుతుందనేదా కాస్తున్నాము అని అంటే అపాయం జరుగుతుంది, దాని నుంచి ప్రొటెక్ట్ చేయాలి అని అర్థం. ప్రొటెక్షను కాపలా అంటే. అప్పుడు ఎవరు లేరు కదా, సృష్టి ఆరంభంలో ఎవరు లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు, దేవుడు ఉన్నారు. అపాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఆజ్ఞనిచ్చాడంటే అపాయం వచ్చే అవకాశం ఉంది. దేవునికి తెలుసు. అపవాది ఏం చేయబోతున్నాడో దేవునికి తెలుసు కాబట్టే నువ్వు జాగ్రత్తగా ఉండు అని కుటుంబాన్ని హెచ్చరించాడు. ముందుగానే యజమానిని హెచ్చరించాడు. జాగ్రత్త, నీ కుటుంబము కాపలా కాస్తూ ఉండాలి. ఎవరు వస్తున్నారో చూసుకుంటూ ఉండాలి. ఎవరి చేత నువ్వు ప్రభావితం చేయబడతావో చూసుకుంటూ ఉండాలి. ముందుగానే ఆజ్ఞాపించాడు. కానీ ఆదాము తప్పిపోయాడు. దాని తర్వాత కూడా క్రీస్తువారు వచ్చిన తర్వాత కూడా అదే చేస్తున్నాడు. క్రీస్తువారు ఏం చేస్తున్నారండి? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 18, 19 వచనాలు ఒకసారి చూద్దాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడును అని మీతో నిశ్చయం చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇద్దరు ఏకీభవించిన ఎడల. తర్వాత 20లో ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును. క్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నారు? ఇద్దరు ఏకీభవించిన ఎడల. ఎవరా ఇద్దరు? ఇద్దరు ఎవరున్నారు భూమి మీద? ఇద్దరు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? భార్య భర్త. ఇద్దరు ముగ్గురు, భార్య భర్త పిల్లలు, ఒక కుటుంబము. దేవుడు లేకపోతే క్రీస్తు వారు ఒక కుటుంబములో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. కుటుంబముతో పాటుగా నివాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. వారి మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు కూడా ఆదాము అవ్వల మధ్యలో నివాసం చేశారు. వాళ్ళతో సహవాసం చేశారు, వారి మధ్యలో నివసించారు, వారితో మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు 7వ దినాన్ని ఆయన సృష్టించాడు? 6 దినాలలో సృష్టి అంతా కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా 7వ రోజున ఎందుకు సృష్టించవలసి వచ్చింది? సృష్టి అంతా 6 డేస్లో అయిపోయింది. 7వ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి? 7వ రోజు దేవుడు వారితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? మొదటి రోజు అవుతుంది. ఆదాము అవ్వలకు 7వ రోజు మొదటి రోజు అవుతుంది. అంటే వాళ్ళు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారో, ఎలా జీవించాలో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అనే విషయాలు తెలియచెప్పడానికి. మీ జీవితాలలో ఏ విషయాలు మీరు అనుమతించే అవకాశం ఉందో, ఏ విషయాల గుండా మీరు వెళ్తారో, సో ఈ పరిస్థితులన్నిటినీ దేవుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. 7వ దినాన, పరిశుద్ధ దినాన, విశ్రాంతి దినం, అది ఆశీర్వదించబడిన దినం. అది అందుకే దానిని ఆయన ఆశీర్వదించాను అని రాయబడింది. ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు, విశ్రాంతినిచ్చాడు ఆ దినానికి. దేవుడు ఆ రోజు మాట్లాడడానికి ఇష్టపడతాడు మనిషితో. ఎందుకు? నడిపించడానికి, ఒక కుటుంబంగా ఏ విధంగా నడుచుకోవాలో తెలియచెప్పడానికి. దేవుడికి క్రీస్తు వారు కూడా అదే చేస్తున్నారు. ఒక కుటుంబంలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇద్దరు ముగ్గురు, భార్య భర్త పిల్లలు ఏకీభవించి
అంటే అర్థం ఏంటి? ఒకే ఆలోచన తీసుకురావడానికి ప్రయత్నం. ఏకీభవించడం అంటే 2-3 ఆలోచనలు, భార్య ఒక ఆలోచన, భర్త ఒక ఆలోచన కాదు, ఇద్దరు కలిసి ఒకే ఆలోచన కలిగి ఉండడం కదండి. భార్య భర్త ఏక శరీరులై ఉన్నారంటే అర్థం ఏంటి? ఒకే తలకాయ ఉంటుంది, ఒకే ఆలోచన ఉంటుంది, ఒకే శరీరానికి ఒకే హెడ్ ఉంటుంది కదా, ఒకే జ్ఞానం, ఒకే ఆలోచన ఉంటుంది, ఒకే మాట ఉంటుంది, ఒకే ప్రవర్తన ఉంటుంది. అది తీసుకురావడానికి క్రీస్తు వారు మొదటి నుంచి కూడా తాపత్రయపడుతున్నారు. ఇద్దరు ఏకీభవించి మీరు ప్రార్థన చేస్తే మీ మధ్యలో నేను నివాసం చేయడానికి ఇష్టపడుతున్నా, మీ మధ్యలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నా అని క్రీస్తు వారు కూడా స్పష్టంగా కుటుంబం గురించి, కుటుంబాన్ని కట్టడానికి ఆయన మొదటి నుంచి కూడా ప్రయాసపడుతున్నారు. కుటుంబము ఎవరిని ప్రభావితం చేస్తుంది? సంఘాన్ని ప్రభావితం చేస్తుంది. సంఘము ద్వారా ఈ సృష్టి కూడా ప్రభావితం చేయబడుతుంది, నాశనానికి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే రోమీలకు రాసిన పత్రికలు కూడా చూస్తాము కదా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగుల ఆసక్తితో కదా ఎదురు చూస్తూ ఉంది. అంటే నాశనానికి వెళ్ళిపోతుంది, అది విసుగొచ్చేసింది. కానీ దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడాలి, దేవుని చిత్తంలో నడిచిన కుటుంబాలు ప్రత్యక్షపరచబడాలి, సంఘము ప్రత్యక్షపరచబడాలి. సంఘం అంటే కుటుంబాల వ్యవస్థనే కదండి. అందుకనే అపవాది మొదటి నుంచి కూడా కుటుంబాల మీదనే పడుతూ ఉన్నాడు, కుటుంబాన్ని నిర్వీర్యం చేయడానికి. ఇందాక చదువుబడిన వాక్య భాగాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 10వ అధ్యాయము. ఈ విషయం మనకు తెలుసు. మోషేను అహరోను పంపిస్తారు. మోషేను అహరోనుని ఫరో దగ్గరికి పంపించి మేము వెళ్ళాలి దేవుని ఆరాధన చేయడానికి అని మోషే అహరోనులు వెళ్ళి ఫరోకు చెప్తూ ఉన్నారు. ఫరోకు చెప్తూ ఉన్నప్పుడు ఫరో ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను కనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్నలతో కూడా వెళ్ళుదమన్నారు. అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉండెనా? ఒక్క నిమిషం ఉన్నాయి. ఎవరెవరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు? 8వ వచనంలో ఫరో యొద్దకు మరొకరు అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను. ఎవరెవరు వెళ్తారు మీ దేవుని సేవించడానికి? ఎవరెవరు వెళ్ళాలి మీ దేవుని ఆరాధించడానికి అని అంటే మోషే గారు ఏం చెప్తున్నారు? మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్నలు, మా పెద్దలు. ఎవరెవరు ఉండాలంటే కుటుంబంలో కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, మా చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, మా తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులుగా మేమున్నాము, వాటితో పాటు మందలు. అంటే కుటుంబంలో ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధించాలి అన్నది దేవుని ఉద్దేశం. చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళేమి, కుమారులేమి, యవ్వనస్తులేమి, తల్లిదండ్రులైతేమి, ఎవరైతేమి అందరూ కూడా వెళ్ళాలి దేవుని సేవించడానికి. ఇది కుటుంబం పట్ల దేవుని కలిగి ఉన్న ప్రణాళిక. అందరూ ఆరాధించాలి మందలతో. మందలు అంటే అర్థం ఏంటంటే మనకు కలిగి ఉన్నది అని అర్థం. మనం ఏదైతే కలిగి ఉన్నామో అది ఆస్తే కావచ్చు, లేకపోతే సంపాదనే కావచ్చు, జ్ఞానమే కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం దేనినైతే సంపాదించుకున్నామో అది సమస్తము కూడా ఆయన కొరకే, ఆయనను సేవించడానికే. నేను కలిగి ఉన్న ధనమే కావచ్చు, నేను కలిగి ఉన్న ఘనమే కావచ్చు, కీర్తే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా దేవునిని సేవించడానికే, ఆరాధించడానికే. కుటుంబంలో వీళ్ళందరూ ఉంటారు, అందరూ వచ్చి దేవుని సేవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. చిన్నలను మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. అందరూ వెళ్ళి మీరు ఆరాధించండి అని మా దేవుడు మాకు ఆజ్ఞాపించాడు అని మోషే గారు చెప్తే ఏమంటున్నాడు అక్కడ 10వ వచనంలో ఫరో, అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉండనా? నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించుడి. ఏమని మాట్లాడుతున్నారు? అందరిని నేను పంపించాను, నాకేం తిక్కనా, నేనేమైనా పిచ్చివాడినా పంపించడానికి? కావలిస్తే పురుషులు మీరు వెళ్ళండి, నేను పిల్లల్ని మిగతా వాళ్ళని ఎవరిని పంపించను, కావలిస్తే మీరు వెళ్ళండి. అపవాది ఏం చేస్తున్నాడు? అందరినీ పంపించాడు మందిరానికి, దేవుని సేవించడానికి అందరినీ పర్మిషన్ ఇవ్వడు. ఒక వ్యక్తిని పురుషులు వస్తే చూస్తున్నారు కదా సంఘాలు ఎలా ఉన్నాయో. పురుషులు వస్తే స్త్రీలు రారు, స్త్రీలు వస్తే పురుషులు రారు, భార్యాభర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. సంఘాలను పరీక్షించండి, కుటుంబాలను పరీక్షించండి ఒకసారి. మనకు తెలియని విషయాలు ఏం కాదు.
కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అపవాది ఈ ఫరో లోకాధికారికి సాదృశ్యంగా ఉన్న ఫరో ఏం కోరుకుంటున్నాడు? అందరినీ పంపించడానికి ఇష్టపడట్లా. కావలిస్తే మీరు వెళ్ళండి, వీళ్ళు ఇక్కడే ఉంటారు, నా దగ్గరే ఉంటారు. ఇది జరుగుతుందండి సంఘాల్లో, కుటుంబాలలో. సంఘానికి రాకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా అపవాది ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. తర్వాత ఇంకొక తెగులు వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. 24వ వచనాన్ని చదువుతాను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా. ఏమని రాయబడింది? సరే, ఇంకొక తెగులు దేవుడు తీసుకొని వచ్చాడు, మళ్ళీ శిక్షించాడు, కొద్దిగా బాధ పుట్టించేసరికి మళ్ళీ వాడు ఏమంటున్నాడు? మోషే ఏమని మాట్లాడుతున్నాడు? సరే, మీ పిల్లలను తీసుకొని వెళ్ళు, అయితే మీ మందలు మాత్రమే ఇక్కడ ఉండాలి, మీ ఆస్తి ఇక్కడే ఉండాలి, మీకు సంబంధించినవి మాత్రం ఇక్కడే ఉండాలి. ఏదో ఒకటి వాడి దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. మనల్ని కంప్లీట్గా సంఘానికి ఆరాధన చేయడానికి మాత్రం పంపించాడు. మన ఆలోచనలను వాడి దగ్గర పెట్టుకొని ఉండొచ్చు, మనం కలిగి ఉన్న దాన్ని వాడి దగ్గర పెట్టుకొని ఉంటాడు. ఎందుకు ఈ మందలు కావాలి? సాక్రిఫైస్ చేయాలిగా. మందలు లేకుండా దేవుని ఆరాధించలేము అన్నాడు. సాక్రిఫిషియల్గా మందలను బలి అర్పించాలి. అంటే ఈనాడు ఏం చేయాలి? నేను బలి అర్పించాలి, నా ప్రాణాత్మ దేహాలు మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఎంతమంది ప్రాణాత్మ దేహములు దేవుని సన్నిధిలో కనిపిస్తున్నాయి? ఆ గంట సేపు ఎంతమంది వారి హృదయము దేవుని సన్నిధిలో ఉంటుంది? ఎక్కడెక్కడ తిరగట్లా? వారి హృదయము దేని చేత నింపబడిందో వాటి వైపు తిరగట్లే. అది ఆస్తే కావచ్చు, లేకపోతే ఈ వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఇంకొకటే కావచ్చు. మన ఆలోచనలన్నీ దాని వైపు తిరుగుతున్నాయి. వాటిని చెరపట్టి వాడి దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేనిని దేవుడు కోరుకుంటున్నాడు, దేనిని అపవాది కోరుకుంటున్నాడు? అన్నిటిని విడిచిపెట్టడానికి అపవాది ఇష్టపడట్లా. కుటుంబాలుగా సంపూర్ణంగా దేవుని చిత్తంలో నడవడానికి, ఒక సంఘముగా కుటుంబాలుగా కట్టబడడానికి అపవాది ఇష్టపడట్లా. కానీ దేవుడు అది కోరుకుంటున్నాడు. అపవాదిని జయించాలి, అన్నీ విడిపించబడాలి, నీకు కలిగి ఉన్న సమస్తము కూడా దేవుని సన్నిధిలో కనిపించాలి. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, అది నీ పిల్లలే కావచ్చు, నీ పెద్దలే కావచ్చు, లేకపోతే నీ ఆస్తిపాస్తులే కావచ్చు, నువ్వు కలిగి ఉన్న సమస్తమును కూడా దేవుని కొరకు మాత్రమే సేవించడానికి ఉపయోగపడాలి, వాడబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము కుటుంబము పట్ల. కానీ వాడు చేస్తున్న ప్రయత్నం ఏంటో మనం ఆలోచన చేద్దాం. మనకు తెలియని విషయాలు ఏం కాదు ఇవి. కానీ నీవు ప్రేరేపించబడడం ద్వారా, నీ జీవితము శోధనకు లొంగిపోవడం ద్వారా నీ కుటుంబము ప్రభావితం చేయబడుతుంది. నీలో అసూయ పుట్టడం ద్వారా, నీలో కోపద్వేషాలు ఉండడం ద్వారా నీ కుటుంబము ప్రభావితం చేయబడుతుంది. నీ కుటుంబంలో అసమాధానం ఉండడం ద్వారా సంఘము ప్రభావితం చేయబడుతుంది. సంఘము ప్రభావితం చేయబడితే శరీరము బలహీనపడుతుంది. క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము. సంఘము బలహీనంగా ఉంటే, సంఘము కూడా లోకాశల వైపు వెళితే, ఇక లోకాన్ని కాపాడేవారు ఎవరండి? లోకాన్ని భద్రపరిచే వాళ్ళు ఎవరు? లోకానికి ఒక మాదిరిని చూపించేవారు, క్రీస్తు రాకడ గురించి తెలియచెప్పే వాళ్ళు ఎవరు? ఈనాడు అనేక సంఘాలు ఇలా ఉన్నాయి కదా. దేవుని చిత్తము తప్పిపోయి ఏం చేస్తున్నారో తెలియకుండా వారి సొంతంగా ఆలోచనలు చేస్తూ, ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకుంటూ, ఒకరి మీద ఒకరు కోపాలు పెంచుకుంటూ, ఒక సంఘానికి ఒక సంఘము పడకుండా క్రీస్తు శరీరాన్ని బలహీనపరచట్లా. ఇది వాడికి కావాలి. ఎవరి ద్వారా ఎలా సాధ్యమైంది? సంఘాలకు ఆటోమేటిక్గా అవి వచ్చాయి కాదు. ఒక వ్యక్తి ద్వారానే, ఒక వ్యక్తి శోధనకు లోబడడం ద్వారానే, ఒక వ్యక్తి శోధనకు లొంగిపోవడం ద్వారానే ఒక కుటుంబము లొంగిపోతుంది. ఒక కుటుంబము ఇంకొక కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ కుటుంబము సంఘాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ సంఘం ఇంకొక సంఘాన్ని. ఎలా వెళ్తుంది పరిస్థితి ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే నీ ద్వారా సంఘము బాగుపడే, నీ ద్వారా నీ కుటుంబము బాగుపడాలన్నా, నువ్వు వెళ్తున్న సంఘము బాగుపడాలన్నా, నీవు మొట్టమొదటిగా శోధనకు లొంగిపోకూడదు. శోధన అంటే ఏంటో అర్థం కావాలి. శోధకుడు ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడో నీకు అర్థం కావాలి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం నుంచి కుటుంబాల గురించి, ఆ కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.